అంటే రాముల వారి గుడి ఉందిగా ఇంకెందుకు అనుకుంటారేమో. నేను పెట్టేది వంశవృక్షం. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల తర్వాత కూడా 20 మంది ఉన్నారు, ఇంకా మొత్తం 64 మంది. తర్వాత సీతమ్మ వారి వంశం, చంద్రవంశం, సూర్యవంశం, చంద్రవంశం, మొత్తం 450 విగ్రహాలు వస్తాయి. అంటే రాముల వారి వంశంతో పాటు రాముల వారికి అనుబంధం ఉన్న ఎవరెవరు ప్రముఖ వ్యక్తులు, మహా ఋషులు ఉన్నారు కదా, సప్త ఋషులు, వాళ్ళ గురించి ఎవరెవరు సాంగత్యం ఉందో అందరు విగ్రహాలు పెట్టిస్తున్నా. ఎందుకంటే మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలి రాముల వారి వంశవృక్షం అంతా. అందుకని శాశ్వతంగా ఉండాలని పెద్ద స్థలం కూడా తీసుకున్నాం, ఒక 5 ఎకరాలు అక్కడ పెడుతున్నాను. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది, రెడీ చేస్తున్నా. అలాగే ఇప్పుడు అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తాను. అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు, ఇక నేను వెళ్తూ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి 2-3 సార్లు చూశాను, కానీ నాకు ఎందుకో లోటుగా అనిపించింది. అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్